హాయ్! హలో! అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ వ్లాగ్స్. ఇది శుక్రవారం రోజు వీడియో అండి. అంటే ఈ రోజుదేనండి. నా పూజ ఎలా జరిగిందో మొత్తం మీరే చూసేయండి. ఐశ్వర్య దీపం పెట్టుకున్నాను. చాలా చాలా మంచిగా ఉంది. మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ పోయి అష్టైశ్వర్యాలు మనకు కలగాలి, సిద్ధించాలి, అమ్మవారి అనుగ్రహం మనకు కలగాలంటే కంపల్సరిగా ఇలా పూజ చేసుకోండి. మీకు కంపల్సరిగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నేను తులసమ్మ దగ్గర పొద్దున్నే లేవగానే చాలా మంచిగా ముగ్గులు వేసుకొని కడపకు కూడా చాలా అందంగా ముగ్గులు వేసుకున్నాను. మీలో ఎంతమంది ఇలా చేస్తుంటారో నాకు కామెంట్ చేయండి. ఐశ్వర్య దీపం అంటే ఏంటో మీకు తెలుసా? అది కూడా కామెంట్‌లో పెట్టండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా! సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్. చేస్తున్నారు. చాలా మంచిగా రివ్యూస్ అయితే ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇలానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన పూజా విధానంలోకి వెళ్దాము. మొత్తానికైతే పొద్దున్నే లేవగానే ఇంట్లో పనులన్నీ చకచక చేసేసుకొని ఇంటి ముందు అలానే కడపకి చాలా మంచిగా అలంకరించుకున్నాను. ఇంకా అమ్మవారికి నైవేద్యం కోసము అనేగా అమ్మవారి దేవుని సామానంతా తోమాలి కదా! ఇక్కడ చూసుకోండి ఒకసారి సామానయితే ఎంత అయిపోయిందో. అసలు ఈ తోమాలంటే చేతులే పోతాయి. కానీ ఇంకా అమ్మవారికి మనమెంత నీట్‌గుంటామో వాళ్ళయి కూడా అంతే నీట్‌గుండాలి కాబట్టి అన్నీ నీట్‌గా శుభ్రంగా తోమేసుకున్నాను. తోమేసుకొని మంచిగా పొడి క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. లేకపోతే మచ్చలనేది వాటర్ మచ్చలు అలానే ఉండిపోతాయండి. కంపల్సరిగా ఎప్పుడైనా సరే రాగి, ఇత్తడి మనం ఏమి తోమినా వాటిని మంచి పొడి క్లాత్ తోటి నీట్‌గా తుడుచుకోవాలి. లేదు అంటే వాటర్ ఉండడం వల్ల అంతా మచ్చలు మచ్చలు అయిపోతాయి. అలా ఇక్కడ నేను ఈ పని చేసుకుంటుంటే మా ఆయనొచ్చేసి చాయ్ పెట్టుకున్నాడు. చెప్పాను గదా! నేను చాలా అర్థం చేసుకుంటాడు నన్ను అని జెప్పి. ఇంకా నన్నెందుకు డిస్టర్బ్ జేయడము, అలా అనే పూజలో ఉన్నప్పుడు అసలు ఇంకెవరితో గూడా మాట్లాడదు ఈమె అని జెప్పి తన పని తను చేసేసుకుంటుండు. ఇక్కడ మంచిగా గంధంతోటి అలానే కుంకుమతోటైతే బొట్లు పెట్టుకుంటున్నాను. ఇది కామాక్షి దీపం అండి. నేను కామాక్షి దీపాన్ని ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. ఇది లేని వాళ్ళు గూడా కంపల్సరీగా తీసుకోండి. చాలా మంచండి. మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కంపల్సరీగా. గజలక్ష్మి అమ్మవారైనా అలానే కామాక్షి దీపమైనా మనం ఏదైనా సరే ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటది. కల్పవృక్షం దీపం గూడా ఉంటదండి. నా దగ్గరనైతే ఇది ఉంది. నేను ఇందులోనే పెట్టుకుంటుంటాను. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అన్నిటికి నేను ఇలా పసుపు అలానే గంధంతోటి బొట్లు మంచిగా పెట్టేసుకున్నాను. మీలో ఎంతమందికి ఇలా చేస్తారో నాకు చెప్పేయండి. పూజా విధానంలో ఏమన్నా న తేడా ఉంటే కూడా నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. ఏం తప్పుగా తీసుకోనండి. ఏదైనా సరే మన కోసమే కదా తీసుకుంటాను. దాన్ని నెక్స్ట్ టైమ్ ఆ తప్పు జరగకుండా రిపీట్ చేసుకుంటాను నాకు తెలిసినంత వరకి. ఇది కలశం కోసం అని చెప్పి కలశంలో వాటర్ తీసుకున్నానండి. గంగను మనము యమునమ్మ, కృష్ణమ్మ అలానే నదిని అవన్నీ వర్తించుకొని చెప్పి మంత్రాలు చదువుకుంటూ అందులో పసుపు, కుంకుమ, గంధము అలానే కైన్, అత్తరు, జవాదు పౌడర్ మన దగ్గర ఉన్నట్టు ఇవన్నీ వేసుకోవాలండి. వట్టి వేలు కూడా నేను ఆల్మోస్ట్ అన్నీ వేస్తాను. ఎందుకంటే ఇంట్లో మంచి వాసన వస్తుందండి. ఎవరైనా ఇంట్లోకొస్తే టెంపుల్‌లోకొచ్చినామన్న ఫీలింగ్‌లో ఉండాలి. అంత మంచి స్మెల్ అయితే కంపల్సరీగా వస్తుంది. అందుకని చెప్పి నేను అలా చేసుకున్నాను. ఇంకా కలశం పెట్టుకోవడం కోసం అని చెప్పి ఇక్కడ అష్టదళ పద్మాన్ని వేసుకొని, పసుపు, కుంకుమ వేసుకొని, ఒక తమలపాకు పెట్టి దాని మీద అయితే కలశాన్ని పెట్టేసుకొని ఇంకా అగరబత్తులు పెట్టి పూజ చేసేసుకున్నాను. ఇది తులసమ్మ దగ్గరండి. తులసమ్మ దగ్గర కూడా చాలా మంచిగా పూజ జరిగిపోయింది. అసలు నా పూజను చూస్తుంటే నాకే 2 కళ్ళు సరిపోవట్లేదు. మీకెలా ఉందో కంపల్సరీగా చూసేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకా అంతటా దీపాలైతే పెట్టేసుకున్నాను. అందరిని అలంకరించుకున్నాను. ఇది అయితే ఐశ్వర్య దీపం పెట్టుకోవడం కోసమని ఒక పీఠం పెట్టుకున్నానండి. పీఠం పెట్టుకొని ఇక్కడ కూడా అష్టదళ పద్మాన్ని వేసుకొని, పసుపు, కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటోని పెట్టుకున్నాను. ఇంకా మనకున్నంతలో చేసుకోవచ్చండి. అన్నీ పెట్టుకోవాలనేం లేదు. నేను నిండుగా పసుపు, కుంకుమ అయితే కంపల్సరీగా ఎప్పటికీ మా ఇంట్లో ఉంటుందండి. అవి ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. అందుకని చెప్పి నేను ఎప్పటికీ నిండుగానే పెట్టుకుంటాను. ఇక్కడ ఐశ్వర్య దీపం పెట్టుకోవడం కోసమని ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో స్వస్తిక్ రాశాను. ఇందులో మనం అమ్మవారిని అధిష్ఠానం చేస్తాము అనుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం దానికి మంచిగా అష్టలక్ష్ములని అనుకొని బొట్లు పెట్టుకోవాలి. నేను ఇప్పుడైతే పసుపు కలుపుకుంటున్నానండి. ఇదేనండి ఐశ్వర్య దీపానికి. ఐశ్వర్య దీపానికి ఎప్పుడైనా సరే 3 ప్రమిదలను వాడకూడదు. 4 వాడాలి. అందుకే నేను ఇత్తడి దానితోటి కలిపి 4 అయితాయండి. 3 మట్టి ప్రమిదలు వాడతాను. ఒకటేమో ఇత్తడిది వాడతాను. నేను ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్ నుంచి ఐశ్వర్య దీపం పెట్టుకుంటున్నానండి. టైం పడుతుంది. కానీ రిజల్ట్ మాత్రం 100% కంపల్సరీగా ఉంటుందండి. చాలా చాలా మంచి జరుగుతుంది. కొంచెం ఓపిక తీసుకొని పెట్టుకోండి. ఇంట్లో అప్పుల బాధలున్నా, లేకపోతే ఇంట్లో భార్యాభర్తలకు చికాకులున్నా, ఎలాంటివి ఉన్నా సరే చాలా మంచి జరుగుతుందండి. నేను ఆ ప్లేట్‌లో ఆల్రెడీ అన్నీ పెట్టుకున్నాను కదా! కొంచెం పసుపు అలానే కుంకుమ వేసుకొని తమలపాకులు పెట్టుకున్నాను. తర్వాత మనం పెద్ద కంచుడైతే పెద్ద దీపంతా తీసుకొని దాంట్లో మనం పిడికిలతోటే ఉప్పు వేయాలండి. అలా అని చేయితోటి పోసేసుకుంటారు గిన్నెతోటి అలా పోసుకోవద్దు. పిడికిలతోటి పోసుకోవాలి. పోసుకున్న తర్వాత దాని మీద ఒక ప్రమిద పెట్టాలి. మళ్ళా దాన్ని పసుపు, కుంకుమ వేసి ఇంకో ప్రమిద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మా బుజ్జి ఆ అమ్మవారు ఎంత బాగున్నారో కదా!
నేను రీసెంట్‌గా తీసుకున్నాను. మీ అందరికి తెలిసిన విషయమే. ఇంకా అమ్మవారిని గూడా పెట్టేసుకున్నాను. మంచిగా పువ్వులతోటి మొత్తం అలంకరించేసుకున్నాను. అలంకరించుకున్న తర్వాత నేను దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. మనకొచ్చిన మంత్రాలతోటి మంచిగా పూజ చేసుకోవచ్చండి. ఏది రాకపోయినా సరే శ్రీమాత్రే నమః అంటే గూడా మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ ఐశ్వర్య దీపం పెట్టడం వల్ల ఎంత మంచి జరుగుతుందో అని మీకు తెలవాలంటే కంపల్సరీగా చాలామంది వీడియోస్ అందరూ పెడుతున్నారు గదా! చూడండి. రిజల్ట్ అయితే ఉంటుందండి. నాకు మా ఫ్రెండ్ చెప్పింది. నేనైతే యూట్యూబ్‌లో చూసి చేయలేదు. మా ఫ్రెండ్ నాకు చెప్పింది ఇట్లా చేసుకో బావుంటుందని. నేను చేశాను. చాలా చాలా మంచిగుంది. అప్పటినుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నా. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కంపల్సరీగా పాజిటివ్ అనేది జరుగుతుంది మనకి. ఫస్ట్ మనలో థింకింగ్ అనేది పాజిటివ్‌గా ఉండాలి. ఎప్పుడైనా సరే పాజిటివ్ థింకింగ్ లేకుండా చేశామంటే మనకి ఇంకేది జరగదు. నేనైతే పాజిటివ్‌గా ఆలోచించి ఏదైనా చేస్తాను. చాలా మంచి జరిగింది. ఇంకా నైవేద్యం కోసం అని చెప్పి నేనైతే పరమాన్నం వండుకున్నాను. పరమాన్నం నైవేద్యంగా ఎక్కించాను. అలానే వడపప్పు, పానకం గూడా నైవేద్యం పెట్టుకున్నాను. అసలెంత జరిగిందో నా పూజ అయితే ఈరోజు. కొంచెం లేట్ అయింది. లేట్ అయినా సరే గానీ చాలా చాలా బాగా జరిగింది. అస్ నా మ అష్టోత్తర నియమావళి చదువుకున్నాను. అలానే చాలా బాగా అనిపించిందండి. చేసుకున్న కొద్దీ చేసుకోవాలి అనిపించేది ఏదన్నా ఉంది అంటే నాకైతే పూజలేనండి. చూ ఈ ఒక్కసారి చేసి వదిలేద్దాము అనంటే నా మనసు ఒప్పదు. చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా జరిగింది. చూసేయండి మా అమ్మవారు ఎంత ముద్దుగా, ఎంత మంచిగా ఉన్నారో. ఇలా చేసుకోండి కంపల్సరిగా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.